ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి దేవుని వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడి వ్యాధిగ్రస్తులనందరినీ దయ్యములు పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకురాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ప్రస్తుత దినాలలో ముఖ్యంగా ప్రభుత్వ పరమైనటువంటి ఆఫీసులలో అధికారుల దగ్గర మన పనులు పూర్తి కావాలంటే ఎవరో ఒకరి యొక్క రికమెండేషన్ అవసరం. రికమెండేషన్స్ లేకుండా మన ఫైల్స్పై సంతకాలు కానీ మన పనులలో పురోగతి కానీ జరగటము ప్రస్తుత దినాలలో చాలా కష్టం. అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో దేవుని యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎవరిని కూడా గద్దించకుండా వారి విషయంలో ఆయన స్పందించినటువంటి విధానం మనకు గొప్ప ఊరటను కలుగ చేస్తుంది. ఆయన యొద్దకు తీసుకుని రాబడినటువంటి నానావిధ రోగముల చేత బాధపడుతున్నటువంటి వారు, ఆయన దగ్గరికి వ్యాధుల చేత పీడింపబడుతూ వెళ్ళినటువంటి వారు, ప్రతి వ్యాధిగ్రస్తులు దయ్యములు పట్టినటువంటి వారు అందరూ కూడా ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు తీసుకుని రాబడినప్పుడు దేవుడు వారి యందు కనికరపడి వారిలో రోగులైనటువంటి వారందరినీ కూడా స్వస్థపరిచాడట. ఆత్మీయ అవసరతలను గుర్తించి వారికి సహాయం చేయటం మనం చూస్తాం. ఇక్కడ యేసు దగ్గరికి వచ్చిన వారందరూ కూడా పేదరికంలో ఉన్నటువంటి వారు, సమాజం తృణీకరించినటువంటి వారు, ఎన్నిక చేయలేనటువంటి వారు. కానీ వారి గురించి ఎవరి యొక్క రికమెండేషన్ లేకుండా, సిఫారసు లేకుండా వారి జీవితంలో ఆయన కార్యాలు చేశాడు. నీ విషయంలో కూడా దేవునికి ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. ఆయన నిన్ను కరుణించటానికి, కార్యములు చేయటానికి ఒకే ఒక అర్హత, నిన్ను నీవుగా ఆయన దగ్గరకు నీ జీవితాన్ని తీసుకుని వెళ్ళడం. నీకు నీవుగా ఆయన దగ్గరకు వెళితే చాలు. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే ఆ పని చేయగలిగితే ఆయన నీ జీవితాన్ని కట్టడం, నీ జీవితాన్ని బాగు చేయటం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచు. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరి జీవితాలను, కుటుంబాలను కట్టమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.